బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన పలు లోపాలు ఎత్తి చూపారు విజిలెన్స్. ఇక 5 సీజన్లు పూర్తయినా కాపర్ డ్యాం తొలగించలేదని, ఆనకట్టుకు ఎలాంటి మెయింటెనెన్స్ చేపట్టలేదని పేర్కొన్నారు విజిలెన్స్ కమిటీ. ఇక మరమ్మతుల కోసం 4 సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. దెబ్బతిన్న భాగానికి నీటిపారుదల శాఖ ఏజెన్సీ మరమ్మతులు కూడా ఇంకా చేయలేదు. ఇక మేడిగడ్డలో ఒప్పందానికి విరుద్ధంగా పనులు జరుగుతున్నాయి. అలాగే బ్యారేజీ ఆపరేషన్ లోకి తీసుకొచ్చే ముందు తనిఖీ కూడా చేయట్లేదు. 2019 నవంబర్లోనే ప్లింత్ స్లాబ్ జాయింట్ డ్యామేజ్ అయింది. ఇక రాఫ్ట్ సీకెన్ ఫైల్స్ నిర్దిష్ట పద్ధతి ప్రకారం నిర్మించలేదు. 2019 జూన్ 19న ఆనకట్ట ప్రారంభం నుంచి మెయింటెనెన్స్ లేదు. ఇక ఒప్పందంలోని 50వ షరతు ప్రకారం గుత్తేదారు పనులు పూర్తి కూడా చేయలేదు. అంతేకాకుండా 6, 8, 9 బ్లాకులను ఎల్ఎన్టీ కాకుండా ఉపగుత్తేదారులు నిర్మించడం జరిగింది. ఇక మేడిగడ్డ వైఫల్యంపై పూర్తి నిర్ధారణ కోసం నిపుణులు కమిటీ వేయాలి. ఇక మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి పలు లోపాలను ఎత్తి చూపిస్తుంది విజిలెన్స్. ఇక 5 సీజన్లు పూర్తయినా కాపర్ డ్యాం తొలగించలేదని విజిలెన్స్ చెబుతోంది. ఇక ఆనకట్టకు ఎలాంటి మెయింటెనెన్స్ చేపట్టలేదని పేర్కొన్నారు విజిలెన్స్ కమిటీ. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా రిపోర్టర్ రాంబాబు అందిస్తారు. ఎస్ రాంబాబు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి విజిలెన్స్ నివేదిక అయితే రావడం జరిగింది. ఈ యొక్క విజిలెన్స్ నివేదికలో ప్రధానంగా 5 కారణాలను కూడా వెల్లడించడం జరిగింది. ఇటు 5 సార్లు వరద వచ్చినా కానీ మెటీరియల్ చూసేయలేదని చెప్పేసి, అదేవిధంగా థర్డ్ మోడల్ స్టడీలో ఇవే అంశాలు కూడా బయటపడ్డాయని చెప్పడం జరిగింది. 18/5 అంటే మే 18, 2020న డ్యామ్ డ్యామేజ్ అని చెప్పేసి ఆ బ్లాక్ సంబంధించిన రిపేర్ చేయండి అని ఏజెన్సీకి అధికారులు చెప్పారని చెప్పి 4 సార్లు ఈ యొక్క ఆదేశాలు జారీ చేసినా వాటితో స్పందించలేదని చెప్పేసి కూడా ఈ యొక్క నివేదికలో స్పష్టం చేయడం జరిగింది. అగ్రిమెంట్ కండిషన్లు కూడా ఏజెన్సీ ఉల్లంఘించిందని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇటు 10, 19 అంటే 10వ తారీఖు నాడు 9వ నెల 10వ తారీఖు నాడు 2019లో ఈ యొక్క సేఫ్టీ క్వాలిటీతో పూర్తిగా వీటిని పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయాలని చెప్పినా కానీ 15/3/2021 మరొకసారి కూడా ఇవి పూర్తిగా లేదని చెప్పడం జరిగింది. వరద వచ్చిన తర్వాత చేయాల్సిన పనులు కూడా చేయలేదు, అధికారులు పట్టించుకోలేదని చెప్పేసి దీంతో 2019లో ఈ బ్యారేజ్ డ్యామేజ్ అయిపోయిందని కూడా స్పష్టం చేయడం జరిగింది. దీనిపైన ఇరిగేషన్ అధికారులు కూడా అథారిటీ అధికారులు కూడా తనిఖీ చేయలేదని చెప్పేసి 159 కోట్ల రూపాయల సెక్యూరిటీ బాండ్లు ఉన్నాయని చెప్పి దీనిపైన అయినా కూడా దీనికి సంబంధించినటువంటి అధికారులు ఈ డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు చేపట్టలేదని చెప్పేసి ఈఎన్సీ అధికారులు కూడా ఇంజనీరింగ్ చీఫ్ అధికారులు కూడా ఈ యొక్క ఏం చూడకుండానే నివేదిక ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీ అధికారుల వైఫల్యంతో ఈ యొక్క మేడిగడ్డ కుంగిపోయిందని కూడా స్పష్టంగా ఈ యొక్క నివేదికలో పొందుపరచడం జరిగింది. అధికారులు, ఏజెన్సీ కుమ్మక్కైనట్టు విజిలెన్స్ అధికారులు అయితే అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఇటు మొత్తానికైతే 3,200 కోట్ల రూపాయల మేరకు ఈ యొక్క మొత్తం కూడా చేతులు మారాయని చెప్పేసి దీని యొక్క కమిషన్లతో చర్చించబడి ఈ యొక్క డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎలాంటివి కూడా చూసుకోలేదని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. మొత్తానికైతే కాళేశ్వరం సంబంధించినటువంటి అంశంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి ఆరోపించినట్టుగానే పెద్ద ఎత్తున ఈ యొక్క కాళేశ్వరంలో 95 లక్షల కోట్లతోని ఇటు ఈ యొక్క ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మేడిగడ్డ కానీ లేకపోతే అన్నవరం ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఈ యొక్క పిల్లర్లు కుంగిపోయినటువంటి పిల్లర్లకు సంబంధించినటువంటి క్రాస్ బ్లాక్ నెంబర్ 7 పియర్ 16 నుండి 21 వరకు ఈ యొక్క మొత్తం కూడా రాఫ్ట్ సపోర్టింగ్ మెటీరియల్ మొత్తం కూడా కొట్టుకుపోయిందని చెప్పేసి ఈ యొక్క మొత్తం కూడా ఈ యొక్క మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశంలో ఇటు గత ప్రభుత్వం కానీ లేకపోతే అధికారులు కానీ చూసి చూడనట్టు వ్యవహరించడం తోటి, అదేవిధంగా ఈ యొక్క డ్యామేజ్ జరిగినా కానీ పట్టించుకోకపోవడం తోటి ఈ రోజు పెద్ద ఎత్తున నష్టం చేకూరిందని చెప్పేసి రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.